Anantapur, బ్యూటిఫుల్ ఈవినింగ్. కానీ ఒక సెంటిమెంట్, మీరు గతంలో చూస్తే నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఆ నేల తడుస్తుంది. ఈరోజు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పొలిటికల్గా నేను క్యాంపెయిన్ చేసినప్పుడు పులివెండలో కానీ సినిమాలో ఇందిరా చేసినప్పుడు ఆ వరుణ దేవుడి ప్రార్థిస్తూ పాడిన పాటకి అలాగే వర్షం కురిసింది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం అన్నది నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వరుణ దేవా, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఆ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను. కానీ ఇంత వర్షం పడుతున్నా ఎవరు కదలకుండా ఉన్నారే, అది నిజమైన ప్రేమగా నేను భావిస్తున్నాను. ఈ రాయలసీమలో వర్షాలు పడక నేల నెర్రులు చాస్తుంటే చిరంజీవి వచ్చాడు, వర్షం వస్తుంది. ఈ సెంటిమెంట్ మళ్ళీ పునరావృతం కావడం అన్నది నేను గొప్ప విజయ సంకేతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇక్కడికి రాగలనా లేదా అన్న సంశయంలో ఉన్నాను. ఒక టెన్షన్ అనుభవించాను. ఎందుకంటే ఈవేళ ఉదయం విశాఖపట్నంలో నేను షూటింగ్ 1:30 వరకు చేసి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ తీసుకుని రావాలి, మిమ్మల్ని చేరుకోవాలి. ఎంత ఉత్సాహంతో నాకు 2-3 గంటల ఫ్లైట్ డిలే అయ్యేసరికి సమయానికి రాగలనా లేదా అనే ఒక మీమాంస. కానీ మీ ప్రేమ ఎంత బలీయనుదంటే సమయానికి రాగలిగాను, మిమ్మల్ని చేరుకోగలిగాను, మీ మనసుకు చేరువవ్వగలిగాను. థ్యాంక్ యూ. మీ యొక్క అభిమానానికి ఎప్పుడు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మీరు అరుస్తుంటే నాకు వెళ్ళాలనిపించట్లేదు. వర్షం పడుతున్నా లెక్క చేయి తలుచుకోలేదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎప్పుడో చిన్నప్పుడు వర్షంలో తడిచాను, మళ్ళీ ఇన్నాళ్ళు తడుస్తాను. ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. థ్యాంక్ యూ. సరే, అయితే మీరు తర్వాత ఒక్క విషయం నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను. ఇది మనసు అంతరాల్లోంచి వచ్చినది. గాడ్ ఫాదర్ అని మీరు నన్ను అంటున్నారు, కానీ ఏ గాడ్ ఫాదర్స్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి ఆ పరిస్థితి, ఆ స్థితి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా నాకు గాడ్ ఫాదర్. నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్ అంటారు. చిరంజీవికి వెనకాల ఏ గాడ్ ఫాదర్స్ లేరని ఇప్పుడు అంటున్నాను. నా వెనకాల ఇన్ని లక్షలాది మంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు. చాలా సంతోషం. ఇది నా మనసు అంతరాంతరాల్లోంచి మాట్లాడుతున్న మాట, నిజమైన మాట, సిన్సియర్గా అంటున్న మాట, నిజాయితీ మాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరంతా సైలెంట్గా ఉంటే ఒక డైలాగ్ చెప్తాను. రవి అడుగుతున్నాడు, సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంటే చెప్పండి అని. బాబు, మొన్నే ఒక డైలాగు సరదాగా వదిలాను, దానికి అది రిప్పుల్ ఎఫెక్ట్ వచ్చింది. దాని మీద పెద్ద చర్చలు, డిబేట్లు, ఎన్ని టాక్స్ ఎన్నో జరిగిపోయినాయి. మళ్ళీ మాట్లాడాలంటే ఒక డైలాగ్ చెప్పండి అన్నాడు. గుర్తెచ్చుకున్నాను. సైలెంట్ ఉంటే చెప్తాను డైలాగ్.
కొంతమంది ఎమ్మెల్యేలని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరున్న హాల్లో నిలబడి నేనన్న డైలాగ్, ప్రతి ఒక్కరూ రోడ్డు కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నీళ్ళ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీ ఊపిరి, మీ గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం, తప్పు చెయ్యాలంటే భయం తప్ప మీ మనసుల్లో ఇంకేమీ ఉండకూడదు. ఏదైనా జరగకూడదు జరిగిందో మీ ఊపిరి ఆగిపోతుంది. ఖబర్దార్. ఇది డైలాగ్. హ్యాపీయా? థ్యాంక్ యూ. గుడ్ నైట్. లాస్ట్లో వినమ్రంగా మీకు అందరికీ దండం పెడుతున్నాను. ఈ వర్షంలో, ఈ ట్రాఫిక్లో మీరు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళండి ఇళ్ళకి. అమ్మా నాన్నలు కంగారుగా చూస్తుంటారు, వాళ్ళు కంగారు పెట్టకండి. మీరు దయచేసి నెమ్మదిగా వెళ్ళండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి. ఏ ఒక్క అపశృతి జరగకుండా ఉండాలి. అలా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.